నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను మీ అలీ. కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి. అయితే వైసీపీ నాయకులు, వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది అయింది, ఇప్పటికీ సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు. అయితే సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు కాబట్టి వెన్నుపొట్టి డేగా ఒక ప్రకటన చేశారు. ఆ తల్లికి వందనం అనేది 2 రోజుల కిందట వదిలారు. అయితే నెల్లూరు నగరంలో అనేది చంద్రబాబు నాయుడు గారికి అలానే లోకేష్ గారికి పాలాభిషేకం చేశారు. అసలు పాలాభిషేకం ఎందుకు చేశారు ఏంటనేది ఇక్కడ మహిళల్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ పాలాభిషేకం ఎందుకు చేశారు చంద్రబాబు నాయుడు గారికి అలా లోకేష్ గారికి? ఈ రోజు మా ప్రియతమ నాయకుడు ఎన్నికల్లో ఏదైతే మాట ఇచ్చారో ఆనాడు ఎన్నికల్లో సూపర్ 6 పథకాన్ని ప్రవేశపెడుతూ ప్రజల ముందుకి కార్యకర్తలు, నాయకులు అందరం ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకం రాబోతుంది, ప్రజలకి దీనివల్ల ఏం ఉపయోగం జరగబోతుందని ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళ్లి అందరికి చెప్పడం జరిగింది. అది చెప్పిన బట్టి అందరు కూడా ఒక నమ్మకంతో లక్షల మెజారిటీతో ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. దాంట్లో భాగంగానే అక్కడ రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల ఆల్రెడీ అప్పులు చేసిపోయినా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు సూపర్ 6 లో ఉన్న ఒక్కొక్క పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది. దానిలో సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ రోజు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో మనందరం చూడాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి ఒక బిడ్డనే చదివిస్తానని అన్నట్టు ఒక బిడ్డనే చదివించారు. అంటే ఒక బిడ్డకు కూడా 15,000 చెప్పి 13,000 వేయడం జరిగింది. ఆ 13,000 కూడా ఒక సంవత్సరం ఒక బిడ్డకి వేస్తే ఇంకో సంవత్సరం ఒక బిడ్డకి ఆ బిడ్డకి వేసేవాళ్ళు కాదు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోవాలా, చదువుకున్న ఇంపార్టెన్స్ ని గుర్తు చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5 మంది ఉన్నా వాళ్ళందరికి కూడా 13,000 లెక్కన ఖాతాలో వేయడం జరిగింది. ఇంకా కూడా ఎవరికైనా రాకపోతే, అంటే చాలా మంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు పాజిటివ్ గానే చెప్పలేకపోతారు కానీ నెగిటివ్స్ ఎక్కువ చెప్తుంటారు. దీన్ని తీసుకొని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొంతమంది పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఆల్రెడీ లోకేష్ బాబు గారు వెంటనే 2వ రోజే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరికైతే రాలేదో, ఎవరైతే దీంట్లో లేరో వాళ్ళకి ఎందుకు రాలేదు అనేది కూడా అప్పటికప్పుడే సచివాలయ కార్యం నుంచి కూడా పంపించడం జరిగింది. ఇదే కాకుండా ఎవరైనా ఉంటే వాళ్ళు సచివాలయాన్ని రిపోర్ట్ చేసుకోమన్నారు. అంటే అక్కడికి వెళ్ళి ఒక అర్జీ పెట్టుకొని మా పిల్లలకి రాలేదని చెప్తే దాని మీద మళ్ళీ వెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తామని కూడా ప్రభుత్వ పరంగా లోకేష్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఆనందం వ్యక్తం చేస్తారు. 3 ఉన్న పిల్లలకు కూడా ఈ రోజు వచ్చింది, 2 ఉన్న పిల్లలకు వచ్చున్నాయి, ఇంకా కొంతమందికి రాలేదన్నారు. వాళ్ళందరినీ కూడా మేము ఎప్పటికప్పుడు మా నారాయణ సార్ చెప్పిన తర్వాత అందరినీ కూడా సచివాలయానికి పంపించడం జరుగుతుంది. సో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ మాజీ మంత్రులు కానివ్వండి, అయితే చూసుకున్నట్లు వాళ్ళు ఏం చెప్పారంటే మీకు 15,000 అన్నట్టు ఒక కామెంట్స్ ప్రకారంగా ఒక కామెంట్స్ చేశారు. వాటి అన్నిటికీ ఈ యొక్క తల్లికి వందనం ఇచ్చారు కదా, దానికి మీరేమంటారు? వాళ్ళ గురించి అసలు మాట్లాడమే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని మోసం, దగా, కుట్ర, ప్రజలకు అందాల్సిన ఏది కూడా అందలా ఆ ఖాతాలో పడినవి కూడా తీసుకున్న నాయకులు ఉన్నారు. ఆ తల్లికి అమ్మఒడి అని పెట్టి ఆ తల్లులకు పడ్డ డబ్బులు కూడా పర్సంటేజ్లు తీసుకున్న నాయకులు వీళ్ళు మాట్లాడతారా మా గురించి? ఈ రోజు ప్రజలు ఆనందంగా ఉండారు, మాకు అంతకన్నా ఏం కావాలి? ప్రజలకి మేము ఏదైతే మాట ఇచ్చామో పెన్షన్ వెంటనే ఇమీడియట్ గా 4,000 చేస్తామన్నా 4,000 చేసాం. ఆయనలాగా విడతలుగా దాన్ని 5 ఏళ్ళు చేయలేదు. సో ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మాట మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు ప్రజలు ఆనందంగా దాన్ని స్వీకరిస్తారు. వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు అసలు నాయకులుగా నేను గుర్తించడం లేదు. ఇప్పుడు ఇంకోటి మేడం, ఈ యొక్క సూపర్ 6 పథకాలు ఎలక్షన్ ముందు చెప్పారు కానీ అమలు చేయలేదు అనేసి వాళ్ళు ఒక వెన్నుపోటీ డే కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఏమంటారు? అదే చెప్తున్నా, వాళ్ళని ఒకసారి ప్రజల ముందుకు రమ్మనండి, ప్రతి ఇంటి తలుపు తీసి అడగమనండి, వాళ్ళందరికీ ఏమొచ్చాయో తెలుస్తాయి. వాళ్ళు ఏది తెలుసుకోకుండా ఏదో అంటే ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నామో మేము ఏదో ఒకటి మాట్లాడాలా, విమర్శించాలా అనే ఉద్దేశంతో విమర్శిస్తున్నారు. కానీ వాళ్ళు కానీ ఈ రోడ్లోకి వస్తే వాళ్ళు ఎలా కొడతారో అలా కొడతారు. ఎందుకంటే ప్రజలందరికీ అందింది, వీరు అందకపోతే వాళ్ళు కూడా మాకు తగ్గట్టు ఉండరు. కానీ ఈ రోజు వాళ్ళు రమ్మనండి, నిజంగా వాళ్ళు ఆ డేస్ అన్ని రోడ్డు మీద మెయిన్ రోడ్ లో చేయొద్దండి, స్లమ్ ఏరియాస్ లో వచ్చి చేయమనండి, ప్రజలను అడగమనండి. అట్లాంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఇటువంటి ప్లేసెస్ లో పెట్టమనండి, ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సూపర్ 6 పథకాలు ఇవ్వకుండా మా నాయకులని కక్షపూర్వకంగా అరెస్ట్ చేస్తున్నారు, అంటే సూపర్ 6 పథకాలు పక్కదారి మళ్ళిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అది నిజమంటారా? అది ఇప్పుడు సూపర్ 6 అన్ని కూడా ఇస్తానే ఉన్నారు. నెక్స్ట్ ఆగస్ట్ లో బస్సులు వస్తున్నాయి, పెన్షన్లు ఇచ్చారు,
అదే విధంగా తల్లికి వందనం ఇచ్చేశారు, రేషన్స్ ఇవ్వబోతున్నారు, గ్యాస్ సిలిండర్స్ 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అని చెప్పి ఇచ్చారు. అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తల్లులకు నెక్స్ట్ తల్లులకు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరికి కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అనేది చాలా చాలా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ప్రజలు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ పని బాట లేక వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే వాళ్ళ మాటల్లో తెలుసుకుంటారు. ఒక్కొక్కరిని అడగండి, మేము కాదు ఇక్కడ మాట్లాడి ప్రజలకు ఎవరికైతే వాళ్ళకి పడ్డాయో వాళ్ళు ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ మాటల్లోనే మీరు వినండి. తల్లికి వందనం లబ్ధి పొందిన వాళ్ళు కొంతమంది ఇక్కడ మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగినాం. మా చెప్పండి, తల్లికి వందనం పడిందా? తల్లికి వందనం పడ్డది. నాకు 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకు పడ్డది. 26,000 పడ్డది. ఇది వరకు ఒక బాబుకే పడేది, ఇది పాపకు పడలేదు. ఇప్పుడైతే 2కి పడ్డది. ఆ ప్రభుత్వం లేకని ఈ ప్రభుత్వం కొద్దిగా బాగుంది, చూడడానికి చెప్పింది చేశారు. అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి కదా, మీకు ఈ సూపర్ 6 లో ఎన్ని పథకాలు మీకు అమలైంది? సూపర్ 6 లో నా పథకాలలో తల్లికి వందనం ఒకటే ఇప్పుడే అమలు అయింది. నాకు స్కూల్ ఒకటే అయిపోయింది, గ్యాస్ ది వచ్చింది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు ఇచ్చారు, అమ్మ ఒడి అని అని చెప్పేసి. అయితే ఆ పథకాలలో కొందరికి అమలు కాలేదు. అంటే పింఛన్ కానివ్వండి, కొన్నిటికి రావు. అంటే 9 పథకాలు ఇచ్చినా కానీ 9 అందరికి రాలేదు. అయితే మీకు ఈ ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు అని చెప్పేసి పెట్టారు కదా, ఈ సూపర్ 6 పథకాలు మీకు ఎన్ని అమలు? సూపర్ 6 పథకాలలో నాకు 3 ఖచ్చితంగా అమలు అవుతాయి. ఎందుకంటే నాకు వచ్చేసి ఇప్పుడు తల్లికి వందనం వదిలేయండి, గ్యాస్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి మహిళలకి అమౌంట్ అని 15,000 వేస్తా అన్నారు కదా, అది కూడా వస్తుందని అనుకుంటున్నాను. నాకు బస్సు ఫ్రీ అన్నారు కదా, బస్సు ఫ్రీ కూడా 4 వస్తాయి నాకు వచ్చి కదా. రైతుది ఒకటే రాదు నాకు, ఇంకా పొలం లేదు కాబట్టి రైతుది రాదు.